హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మా ఇంటికి మా ఫ్యామిలీ అందరూ వచ్చారు. మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. అక్కడ రోడ్లు సరిగా లేక నడుచుకుంటూ వెళ్ళాం. పిల్లలు కూడా అవస్థపడుతూ నడిచారు. వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు. చాలా కష్టం అయిపోయింది నడవడానికి. బాడీకి కూడా ఎక్సర్సైజ్లో ఉంది ఆ రోజంతా. అభి చూడండి, మా అమ్ములు నడిచొచ్చింది కదా, రిలాక్స్ అయిపోయింది. యూట్యూబ్లో ఇన్స్టాలో మాత్రమే డాన్స్లు వేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంట్లో అందరూ గారం పెట్టి దీన్ని ఇలా తయారు చేశారు. ఇంట్లో చాలా అల్లరి చేస్తుంది. దీన్ని చూసి మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. అప్పుడు మర్చిపోయాను, పొంగల్కి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ అంతా షార్ట్ ఫిలిం తీశారు. అందులో మా అక్కగారి పిల్లలు, మా పిల్లలు, మా అక్క, మేనత్త, మేనకోడలు అందరూ నటించారు. అది లాస్ట్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. మా బావ చాలా సీరియస్గా పొయ్యి అంటిస్తున్నారు వంటలు స్టార్ట్ చేయడానికి. అక్కడే వండుకొని తినేసి ఎంజాయ్ చేసి సాంగ్స్ డాన్స్ అన్నీ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసి ఎంజాయ్ చేయండి. మా వారు బిర్యానీ అద్దరు కొట్టేస్తారు, మామూలు కాదు, చాలా బాగా చేస్తారు. ఓకే, ఈరోజు బిర్యానీ అద్దరు గైస్ మనమే చేస్తాం. ఇలా పట్టుకున్నారంట, నేను వెళ్తాను. లైఫ్ అంటే ఇదంతా ఫేక్ గైస్. మా హస్బెండ్ బిర్యానీ చేస్తున్నారు, మేమందరం ఎంజాయ్ చేస్తాం ఫుల్గా. అంతా బాగుంది కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకొకసారి చూసేయండి. ఏదో తేడాగా ఉందేంటి? వారు గట్టిగా బూస్ట్ ఇచ్చారండి నాకు, మమ్మల్కి. వీడియోస్ చేయడమే కానీ ఏం పట్టించుకోరా. కోతి కారం తీసుకెళ్ళింది, బిర్యానీ కారం లేకపోతే బాగోదు అని చెప్పి గట్టిగా ఇస్తున్నారు. ఈలోపు మా అన్నయ్య కారం ఉంది అని చెప్పి వచ్చారు. ఇంకా ఆ టైంలో దేవుళ్ళ కనిపించాడు. కారం ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మామూలుగా ఉండదు. ఇంకా కామెడీ. కాకపోతే కారం పోయిందని, కోతి తీసుకెళ్ళిందని వీడియోలో చూస్తేనే మాకు తెలిసింది. ఇంకా మా వాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. బాబాయ్ ప్రాన్స్ బిర్యానీయా? బాబాయ్ ప్రాన్ బిర్యానీయా? కృష్ణుడితో ఇంకా వెళ్ళలేదు, అక్కడికే వెళ్తున్నాం. ఆహా, ఈ సౌండ్ వింటూ బ్రతికేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి వచ్చాం, మళ్ళీ ఇది సెకండ్ టైం. కొంచెం దగ్గర పవర్ స్టార్ సాంగ్ అద్దరగొట్టాలి చూడండి. బిర్యానీ రెడీయా? కొంచెం ఏ బాగుందా బిర్యానీ? ఎలా ఉంది ప్రవీణ? పెట్టు సబ్స్క్రైబర్స్ కి ఒక ముద్ద. చేతనా ఎలా ఉంది? అభి చిచ్చాను బిర్యానీ ఎలా ఉంది? నారాయణరావు బిర్యానీ ఎలా ఉందమ్మా? సూపర్. హర్ష అభి బిర్యానీ ఎలా ఉంది? తినేసాము, డాన్స్ చేసుకున్నాము, ఇంకా వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అందరూ హాయ్ చెప్పండి. రా 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 రా
రెడ్ ఉన్నాయి. థ్యాంక్ యూ బాబాయ్. హీరో గారు ఏం చేస్తున్నారు? ఈ రోజు మా సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ డాన్స్ షోకి వచ్చాం. ఆర్ యు రెడీ? జై జానవి దుర్గా. సౌందర్య చూడమ్మా, మమ్మీ యాక్టింగ్ సూపర్. ఏది సార్ 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 మీ మూవీ ఎలా ఉంది సార్? ఎలా అనిపించింది సార్? సార్ మా హిట్ ఫ్లాప్ సార్? మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే సార్. మా ఎడిటర్ గారు, మా హీరో గారు కూడా చాలా బాగా చేశారు. సార్ ఎంత పేమెంట్ అందింది సార్ మీకు ఇప్పుడు? మా ఎడిటర్ గారు చాలా కష్టపడ్డారు. ఎడిటర్ సురేష్ గారు లేకపోతే ఈ మూవీ మేము ఇంత ముందుకు రాకపోదు. సార్ ఎడిటర్ ఒకసారి పిలుస్తారు సార్. ఎడిటర్ గారు ఏ డైలాగ్ అంటే అమ్మాలంటే పువ్వులు అంటారు. ఆ డైలాగ్ అయితే పెద్ద క్లాప్స్ కొట్టారు. నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. ఇంకా మా ఆడియన్స్ కూడా. మేడం ఎలా ఉంది మేడం మూవీ? మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్పుకున్నా మేడం సార్ ఆఫీస్ పడకలకి మేడం మీరు చెప్పండి మేడం మూవీ ఎలా ఉంది? చాలా తీశారు. మేము ఎప్పుడు ఇలాంటి మూవీ చూడలేదు. ఈ మూవీలో హీరో అయితే నాకు చాలా బాగా నచ్చాడు. అంటే ఆయన చేసే సినిమాయే కాదు, ఆ మావాని పిల్లలు రావడం, మా ఏంటి మేనగోళ్ళ కోసం మావయ్య అంతా తీసుకోవడం చాలా బాగుంది. మేడం మీరు చాలా బాగా మాట్లాడతారు మేడం. నెక్స్ట్ టైం మీరే మేడం. మేడం 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 మీరు కూడా మీరు ఎలా ఒక నిమిషం. ఓకే మేడం. ఈ డైరెక్టర్ హీరోకి ఓకే ఓకే. సరే మాకు ఈ సినిమా చాలా హిట్ అయ్యేది చాలా ఉంది. ఓవరాల్ గా పాన్ ఇండియా మూవీ కింద నెక్స్ట్ ఇయర్ ఇదే హీరోయిన్ పెట్టి నేను తీస్తాను. మాకు అవకాశం ఇవ్వండి సార్ కొంచెం. మీ అందరికీ అవకాశం ఇస్తాను. ఓకే సార్ థ్యాంక్ యూ. కాకపోతే మా హీరో గారి గురించి ఎంత చెప్పినావు సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ కొంచెం. సార్ సార్ ఇప్పుడు మా హీరో గారు ఏ బాడీ గార్డ్స్ ఎక్కడున్నారు?